అందరికీ నమస్కారం. నా పేరు వేణి. నేను తెలుగు సబ్జెక్ట్ చెప్తాను. వేణుగానం వింటే ఎంత ఆనందం కలుగుతుందో మన తెలుగు భాష కూడా చక్కని పదాలతో తేనెలూరుతుంది. అంత చక్కటి తెలుగు భాషను మీకు నేర్పడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. తేనె పలుకులతో వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష. తెలుగులోని కమ్మదనాన్ని మీకు అందించడం కోసం వేణి తెలుగు వెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వర్ణమాల గురించి తెలుసుకుందామమ్మా. వర్ణమాల అంటే ఏంటి, అసలు వర్ణమాల ఎలా ఏర్పడింది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే రెండు వస్తువుల కలయిక వల్ల మనకి ధ్వని అనేది ఏర్పడుతుంది. ఏదైనా రెండు వస్తువులు తీసుకొని మనం రెండు వస్తువులు ఇలా జోడించినప్పుడు ఆ రెండు వస్తువుల వల్ల మనకి ఏం ఏర్పడుతుంది అంటే ధ్వని అనేది ఏర్పడుతుంది. ధ్వని అనే మాటకి చప్పుడు లేదా శబ్దం అని కూడా అర్థాలు ఉన్నాయమ్మా. చప్పుడు, శబ్దం. భాష విషయంలో మటుకి ధ్వని అంటే నోటితో పలకబడేది, నోటితో చెప్పబడేది అని అర్థం మాట. భాషా ధ్వనులకు సంబంధించి అక్షరపుల గుర్తులు ఆ యొక్క పట్టికనే మనం ఏమంటామంటే వర్ణమాల అని అంటామట. అన్ని ధ్వనులు కూడా మన నోటితో పలికే అన్ని ధ్వనులు కూడా ఒకేలాగా ఉండవు. ఒక్కో ధ్వని ఒక్కో రకంగా వస్తుంది. కాబట్టి ఆ ఒక్కో రకమైన వచ్చే ధ్వనికి ఒక్కో రకమైన గుర్తుని మనం ఇచ్చామాట. ఆ అన్ని గుర్తులు కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక మాలలాగా, ఒక వరుస క్రమంలో చేర్చడాన్నే వర్ణమాల అని చెప్పేసి అంటాము. ఆంధ్ర భాషకు సంబంధించి వర్ణమాలలో అక్షరములు 56. వర్ణమాలలో అక్షరములు మొత్తం ఎన్నమ్మా? 56. 56 అక్షరాలు ఉంటాయి వర్ణమాల. అంటే ఒక్కో ధ్వనికి ఒక్కో గుర్తుని మనం ఏర్పరచుకున్నాం కదా. ఆ ఒక్కో గుర్తుని ఏర్పరచుకున్న అక్షరాలన్నీ కూడా ఒక మాలలాగా మనం మాలను కూరిస్తే ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా అయితే మాల తయారవుతుందో అదే విధంగా ఈ అక్షరాలన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి కూర్చడం వల్ల మనకి ఈ వర్ణమాల పట్టిక అనేది తయారవుతుంది. అయితే ఈ 56 అక్షరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. భాషా ధ్వనులకు సంబంధించి అక్షరపు గుర్తుల పట్టికనే వర్ణమాల లేదా అక్షరమాల అని చెప్పేసి అంటారు. అయితే ప్రతి ధ్వనికి కూడా ఒక గుర్తు అనేది ఉంటుంది. ఆ గుర్తునే అక్షరము అని అంటారన్నమాట. ప్రతి ధ్వనికి, మన నోట్లోంచి వచ్చే ప్రతి ధ్వనికి కూడా ఒక గుర్తు అనేది ఉంటుంది. గుర్తుని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ గుర్తునే అక్షరము అని అంటామట. అయితే అక్షరము అంటే నాశనం కానిది, క్షరం నాశనం కానిది అని అర్థం. ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచేది అక్షరం. అటువంటి అక్షరాల యొక్క సముదాయాన్ని మనం అక్షరమాల అని చెప్పేసి అంటామమ్మా. అయితే ఆంధ్ర భాషకు సంబంధించి మనకి వర్ణమాలలో అక్షరాలు 56 ఉంటాయి. ఆంధ్ర భాషకు సంబంధించి అక్షరం ఎన్నమ్మా? 56 అక్షరాలు. ఏంటి అవి చూద్దాం. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, అరు, అరు, అలు, అలు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఆకి సున్నా పట్టే అం, ఆకి విసర్గ ఇస్తే ఆహా, క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, ఛ, జ, జ, ఝ, ఇన్య, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, అల, బండిర. అక్ష అనేది ఎందుకు లేదు అంటే మనకి అక్షరాల కౌంటింగ్లోని అక్షరాలు మనం కౌంట్ చేసేటప్పుడు అక్ష అనేది సంయుక్త అక్షరంలోకి వస్తుంది. కాబట్టి వర్ణమాల కౌంటింగ్లో అనేది అక్ష అనేది ఉండదు. కాబట్టి మనకి వర్ణమాల అక్షరాలు 56 అక్షరాలు, ఆ నుంచి బండిరా వరకు 56 అక్షరాలు ఉన్నాయమ్మా. ఈ వర్ణమాలలో ఉన్న 56 అక్షరాలని 3 రకాలుగా వర్గీకరించారమ్మా. అవి ఏంటి అంటే, ఒకటి అచ్చులు, 2 హల్లులు, 3
ఉభయాక్షరాలు. ఈ 56 అక్షరాల్ని 3 రకాలుగా వర్గీకరించారమ్మా. 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు.